హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఎల్టీఎక్స్ క్లాసెస్ యానివర్సరీ మరియు ఉగాది సెలబ్రేషన్స్లో అందిస్తున్న అద్భుతమైన ద బెస్ట్ ఎవర్ ప్రైస్ ఆఫర్ ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ టుమారో. రేపటి వరకు మాత్రమే. రేపటిలోగా మీరు 45,000 పే చేసి మన బెస్ట్ ఎవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని బెస్ట్ ఎవర్ ప్రైస్లో మీరు పొందొచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్న న్యూ బ్యాచెస్లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా మనం బెస్ట్ ఎవర్ ప్రైస్ అందిస్తున్నాం. హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల 55,000కి అందించడం అనేది జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్స్ ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. రేపటిలోగా జాయిన్ అయితే 20,000కే మీరు జాయిన్ అవ్వచ్చు. రేపటి వరకు మాత్రమే ఫీజు అనేది వ్యాలిడ్ ఉంటుంది. మరి ఇవాళ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అర్జెస్ G20 మీట్ టు ఫైండ్ వేస్ టు రెడ్యూస్ వైడనింగ్ ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్. మీకు నిన్న కూడా చెప్పాను, ప్రతిసారి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే న్యూస్ ఆర్టికల్స్ చదివేటప్పుడు వెనెవర్ యూ సీ ఎ కీవర్డ్ మీకు ఇమీడియట్గా దాని మీనింగ్ ఏంటంటే మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. మీ మైండ్లో స్ట్రైక్ అవ్వట్లేదు అంటే మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం. సో ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అనేది వైడెన్ అయిపోతుంది. దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం మార్గాల్ని కనుక్కోవాలి అని ఇండియా G20 మీటింగ్లో అందరినీ అర్జ్ చేస్తోంది, అడుగుతోంది అని అర్థం. సో ట్రేడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రేడ్? ట్రేడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని కలిపి మనం కంబైన్డ్గా ట్రేడ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్. ఇండియాకి చెందిన ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు, యునైటెడ్ స్టేట్స్ చెందిన ఒక ఇంపోర్టర్ ఉన్నాడు. సో భారతదేశానికి చెందిన వ్యక్తి యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వ్యక్తికి గుడ్స్ సప్లై చేస్తున్నాడు అనుకోండి. సో ఫర్ దట్ ద ఇంపోర్టర్ ఇన్ యూఎస్ నీడ్స్ టు మేక్ పేమెంట్. హీ హాస్ టు మేక్ పేమెంట్. ఈ ట్రాన్సాక్షన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని రిస్కులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒకరినొకరు ఎదురుగా చూసుకునే వాళ్ళు కాదు కదా. ఎక్కడో ఉన్నవాడికి ఈయన పంపిస్తున్నాడు, ఎక్కడో ఉన్నవాడి దగ్గర ఈయన కొనుక్కుంటున్నాడు. సో ఎక్స్పోర్టర్కి ఉన్న రిస్క్ ఏంటి? వాట్ ఈస్ ద రిస్క్ దట్ అన్ ఎక్స్పోర్టర్ ఫేసెస్ హియర్? నాన్ పేమెంట్. నేను గుడ్స్ పంపించేస్తే తర్వాత నాకు డబ్బులు రాకపోతే పరిస్థితి ఏంటి అనే రిస్క్ ఎక్స్పోర్టర్ ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇంపోర్టర్ ఫేస్ చేసే రిస్క్ ఏంటి? ఇతను కూడా ఒక రిస్క్ ఫేస్ చేస్తాడు. ఏంటది? ఇతను ఫేస్ చేసే రిస్క్ ఏంటంటే నాన్ డెలివరీ. నేను డబ్బులు పే చేశాక ఒకవేళ గుడ్స్ డెలివరీ అవ్వకపోతే, లేదా ఇన్ఫీరియర్ క్వాలిటీ, అనుకున్నది కాకుండా తక్కువ క్వాలిటీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ గుడ్స్ పంపిస్తే, ఒకటని చెప్పేసి ఇంకొకటి పంపించేస్తే, ఇలాంటి రిస్కులన్నీ ఇంపోర్టర్కి ఉంటాయి. ఈ ఎక్స్పోర్టర్కి ఇంపోర్టర్కి మధ్యలో ఉన్న ఈ రిస్కుల వల్ల ఏమవుతుంది? ట్రేడ్ ఆగిపోతుంది, అమ్మో అని. అందుకని ఇలాంటి రిస్క్ని ఎలిమినేట్ చేయడానికి, ట్రేడ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడే ఫినాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్స్నే మనం ట్రేడ్ ఫినాన్సింగ్ అంటాం. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఎక్స్పోర్టర్ వస్తువులు పంపిస్తాడు కదా, ద రిస్క్ ఆఫ్ థెఫ్ట్. ఒకవేళ వస్తువులు పోతే, ఎవరైనా దొంగిలిస్తే, లేకపోతే సముద్రంలో మునిగిపోతే, ఇట్లాంటి రిస్కులన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఫేస్ చేసే రిస్కులన్నింటినీ రిజాల్వ్ చేయడానికి దేర్ ఆర్ సర్టెన్ ఫినాన్సింగ్ టూల్స్ కాల్డ్ ట్రేడ్ ఫినాన్సింగ్ టూల్స్. సో ట్రేడ్ ఫినాన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఫినాన్స్ అండ్ రిస్క్ మిటిగేషన్. ఫినాన్స్ ప్రొవైడ్ చేయడము మరియు రిస్క్ మిటిగేషన్ చేయడము. దేనికి? టు ఫెసిలిటేట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అక్రాస్ బార్డర్స్. ఓకేనా? ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఫెసిలిటేట్ చేయడానికి ట్రేడ్ ఫినాన్సింగ్ హెల్ప్ అవుతుంది. ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్. అంటే ఒక్కటని కాదు, దీని కిందకి చాలా వస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్. లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంకు మరి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒక ఇంపోర్టరు ఉన్నారు కదా, ఎక్స్పోర్టర్కి ఉన్న భయం ఏంటంటే నాన్ పేమెంట్. ఇందాక చెప్పాను మీకు, నాన్ పేమెంట్ ఆఫ్ మనీ. అదే ఇంపోర్టర్ యొక్క బ్యాంకు ఎక్స్పోర్టర్కి గ్యారంటీ ఇచ్చింది అనుకోండి. మా వాడి సంగతి మర్చిపోండి, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఐ ఆమ్ ప్రొవైడింగ్ యూ విత్ గ్యారంటీ.
అని చెప్పి ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేసింది అనుకోండి. సో ఎక్స్పోర్టర్కి మరి పేమెంట్ గురించి వర్రీ అవ్వకలేదు. హీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ద ఇంపోర్టర్. నాకు ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేసింది, నేను ప్రశాంతంగా గుడ్స్ని డెలివర్ చేసేయచ్చు. నాకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేసింది కాబట్టి నేను ప్రశాంతంగా గుడ్స్ని డెలివర్ చేసేయచ్చు అని చెప్పి ఎక్స్పోర్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. తను ప్రశాంతంగా గుడ్స్ డెలివర్ చేసేస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు వీళ్ళకి గుడ్స్ డెలివర్ చేసావు అని చెప్పి ప్రూఫ్ సబ్మిట్ చేస్తావో, ఎవరికి? బ్యాంక్కి ప్రూఫ్ సబ్మిట్ చేస్తావో, బ్యాంక్ వాళ్ళు నీకు పేమెంట్ చేస్తారు. సో బ్యాంక్ నీకు ఎష్యూరెన్స్ ఇస్తుంది. ఆ ఎష్యూరెన్స్ ఇవ్వడం వల్ల నీకు నమ్మకం వస్తుంది, నువ్వు గుడ్స్ డెలివర్ చేస్తావు. డెలివర్ చేశారని చెప్పి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే బ్యాంకు నీకు పేమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇంపోర్టరు వస్తువుని ఇంపోర్ట్ చేసుకున్నాడు కదా, హీ హ్యాస్ టు కన్ఫర్మ్ దట్ గుడ్స్ ఆర్ ఇన్ ది ప్రామిస్డ్ స్టేట్. అంటే ఎటువంటి గుడ్స్ ఇస్తామని చెప్పారో అటువంటి గుడ్సే ఇచ్చారని ఇంపోర్టర్ కన్ఫర్మ్ చేయాలి. ఇంపోర్టర్ వచ్చేసి నేను పలానా గుడ్స్కి ఆర్డర్ పెట్టాను, ఇది వేరే టైప్ వచ్చేసాయి అన్నారు అనుకోండి, దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో బ్యాంక్ అవన్నీ చూసుకుంటుంది. అటు ఇంపోర్టర్ యొక్క ఇప్పుడు చూడండి ఒకసారి, బ్యాంక్ వాడు ఎక్స్పోర్టర్కి పేమెంట్ చేస్తాడు అనుకోని అర్థం ఏంటి? ఇంపోర్టర్ బ్యాంక్ వాడికి ఇవ్వాలని. అంటే ఇంపోర్టర్ బ్యాంక్ అప్పు అయిపోయినట్టు లెక్క. మరి ఇంపోర్టర్ తరపునే కదా బ్యాంక్ పే చేస్తుంది. ఇంపోర్టర్ తరపునే బ్యాంక్ పే చేస్తుందంటే ఇంపోర్టర్కి బ్యాంక్ లోన్ ఇచ్చేసినట్టే లెక్క. ఇంకా అందుకని చెప్పి డబ్బులు ఇచ్చే ముందే ఇంపోర్టర్ దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటుంది బ్యాంకు. ఏమని? ఆ గుడ్స్ అన్నీ కూడా అనుకున్నట్టుగా ఉన్నాయి అని. అంటే ఏ అగ్రిమెంట్లో ఏవైతే రాశారో ఆ క్వాలిటీ ప్రకారమే గుడ్స్ అని ఇంపోర్టర్ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్స్పోర్టర్ గుడ్స్ డెలివర్ చేసినట్టు బ్యాంక్కి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు బ్యాంకు ఎక్స్పోర్టర్కి పేమెంట్ చేస్తుంది, ఇంపోర్టర్ దగ్గర కలెక్ట్ చేసుకుంటుంది. ఇలా మధ్యలో బ్యాంక్ అనేది వచ్చి లెటర్ ఆఫ్ క్రెడిట్ అనే ట్రేడ్ ఫినాన్సింగ్ టూల్ని ఉపయోగించడం వల్ల అటు ఎక్స్పోర్టర్కి నమ్మకం కలుగుతుంది, ఇంపోర్టర్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. దీనివల్ల ట్రేడ్ అనేది ఫెసిలిటేట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్రెడిట్, ఇప్పుడు ఇంపోర్టర్స్కి ఎక్స్పోర్టర్స్కి క్రెడిట్ అనేవి బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి. బ్యాంక్స్ ప్రొవైడ్ క్రెడిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ అన్ ఎక్స్పోర్టర్కి అమెరికాకి చెందిన బ్యాంకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చింది. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి? నేను ఈ పేమెంట్ చేస్తానని చెప్పి గ్యారంటీ ఇచ్చింది. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ని చూపించి వీడు లోకల్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవచ్చు. హీ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ ఏ లోకల్ బ్యాంక్ షోయింగ్ ది లెటర్ ఆఫ్ క్రెడిట్. లేదా ట్రేడ్ రిసీవబుల్, ఇగో నేను ఇంత ఎక్స్పోర్ట్ చేశాను, దీని మీద నాకు ఎంత మనీ రాబోతుంది, నాకు ఒక 3 నెలల్లో ఈ మనీ వస్తుంది అని చెప్పి ట్రేడ్ రిసీవబుల్ని అంటాం. దాన్ని ట్రేడ్ రిసీవబుల్, దానిపై నాకు ఎంత రాబోతుందని దాన్ని చూపించి కూడా ఎక్స్పోర్టర్ లోన్ తీసుకోవచ్చు. ఇంపోర్టర్ కూడా నేను ఎంత గుడ్స్ని నేను ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను, వీటిని నేను అమ్మితే నాకు ఎంత బిజినెస్ అవుతుంది, సో దీనికోసం నాకు కొంచెం అప్పు ఇవ్వండి అని చెప్పి వాడు వాళ్ళ బ్యాంకులను అడగవచ్చు. దీన్నే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫినాన్స్ అంటాం. అంటే ఎక్స్పోర్టర్స్కి డబ్బులు అవసరం అవుతాయి, ఇంపోర్టర్కి అవసరం అవుతాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫినాన్స్ అంటే వాళ్ళకి కావాల్సిన అప్పులు. ఇండియాలో దెర్ ఇస్ ఎ బ్యాంక్ కాల్డ్ ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అని చెప్పి వినుంటారు. సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేవి ఇలాంటి సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే వన్ మోర్ ఆస్పెక్ట్ వచ్చి ఇన్సూరెన్స్. నువ్వు గుడ్స్ షిప్ చేస్తున్నావు, షిప్లో పంపిస్తున్నావు దూర ప్రాంతాలకి, కొన్ని కోట్ల విలువైనవి, మరి దానికి ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. ఈవెన్ ఇన్సూరెన్స్ ఆల్సో కమ్స్ అండర్ ట్రేడ్ ఫినాన్సింగ్. ఇన్సూరెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? టెన్షన్ తగ్గుతుంది. అంటే ఒకవేళ థెఫ్ట్కి గురైనా లేకపోతే మునిగిపోయినా యాక్సిడెంట్ అయ్యి ఏమైనా అయినా సరే నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, ఇన్సూర్ చేసావు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే ఫర్ ఇట్. దీనివల్ల కూడా ట్రేడ్ వల్ల ఉన్న రిస్క్ అనేది పోతుంది. ఇట్లాంటి టూల్స్ అన్నిటికీ ఉన్న అంబ్రెల్లా టర్మే ట్రేడ్ ఫినాన్సింగ్. అర్థమవుతుందా? ఈ అంబ్రెల్లా టర్మే ట్రేడ్ ఫినాన్సింగ్. సో ప్రపంచంలో జరిగే ట్రేడ్లో, ఇంటర్నేషనల్ ట్రేడ్లో మన గ్లోబల్ ట్రేడ్ మీరు తీసుకుంటే, అంటే గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తీసుకుంటే 80 to 90% అంతా కూడా మనకి ట్రేడ్ ఫినాన్సింగ్ మీదే నడుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్సాక్షన్స్ చేయరు. డైరెక్ట్గా వాళ్ళు డీల్ చేసుకోరు. లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్లు ఉంటాయి, వీటన్నిటిని, ఈ టూల్స్ అన్నిటిని ఉపయోగించుకునే వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ని చేసుకుంటారు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అయితే ఇక్కడ మీకు ఇంకా స్టోరీ కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ ఇంకో పదం ఉంది, ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అని చెప్పి రాశారు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్? ఈ గ్యాప్ అనే పదానికి మీనింగ్ ఏంటి ఇక్కడ? ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ అన్మెట్ డిమాండ్ ఫర్ ట్రేడ్ ఫినాన్స్. ట్రేడ్ ఫినాన్స్కి డిమాండ్ ఉండి ఆ డిమాండ్ని మీట్ అవ్వలేదు అనుకోండి, అలాంటి దాన్ని మనం ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అని చెప్పి అంటాం. మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? హౌ డూ యూ క్యాలిక్యులేట్ దిస్?
ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రిజెక్టెడ్ అప్లికేషన్స్ ఫర్ ట్రేడ్ ఫినాన్సింగ్. సో ఒక ఆయన ఎవడో అప్లికేషన్ పెట్టాడు, నాకు ఒక 30 కోట్లు ట్రేడ్ ఫినాన్స్ చేయండి అని చెప్పి. ఇగో నాకు రాబోతున్నాయి కన్సైన్మెంట్, నేను ఒక ఎక్స్పోర్ట్ చేశాను, దాని మీద డబ్బులు వస్తాయి, నాకు ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని అప్పు కావాలని అడిగాడు. నువ్వేమో నో చెప్పేసావు. సో నో చెప్పావంటే ట్రేడ్ ఫినాన్స్ అక్కడ జరగలేదని అర్థం. సో అందుకనే ఈ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అన్నింటినీ కౌంట్ చేస్తే వచ్చేది అన్మెట్ డిమాండ్ ఉంది కానీ దానికి మీట్ అవ్వట్లేదు. దాన్ని ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అంటాం. అంటే అవసరం ఉండి అవసరాన్ని మనం తీర్చలేకపోతే దాన్ని మనం గ్యాప్ ఉంది అని కూడా అంటాం అన్నమాట. అర్థమైందా? అయితే ఈ ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అనేది ఏమవుతుంది, వైడెన్ అవుతుంది, అంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి, ట్రేడ్ ఫినాన్స్ కోసం అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం అడ్రస్ చేయాలి, మనం మార్గాల్ని కనుక్కోవాలి అని చెప్పి ఇండియా G20 మీటింగ్లో మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇంకా ఇండియా ఏం చెప్తుందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ని సైట్ చేస్తుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్తుందంటే 2018లో ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అనేది 1.5 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు అది $2 ట్రిలియన్ పెరిగిపోయింది. సో ఫినాన్స్ గ్యాప్ అనేది పెరిగిపోయింది అని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టిమేట్ చేస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏమన్నారంటే డిజిటలైజేషన్ చేస్తే, ఫినాన్షియల్ టెక్నాలజీ సొల్యూషన్స్ని ఎక్కువగా వాడగలిగితే, రైట్, మనకి ఈ పేపర్ వర్క్ లాంటివి తగ్గించి డిజిటలైజేషన్ చేయడం ద్వారా, ఫాస్టర్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా మనం ట్రేడ్ ఫినాన్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి గ్యాప్ని తగ్గించే అవకాశం ఉంటుంది అని మన వాళ్ళు అంటున్నారు. ఇంకా ప్యానలిస్టులు అందరూ ఏమంటున్నారంటే ప్రతి దేశం కూడా, మేజర్ కంట్రీస్ అన్నీ కూడా ఎనేబులింగ్ లెజిస్లేషన్స్ చేయాలి పేపర్లెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసం. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది అసలు పేపర్ అనేదే లేకుండా పేపర్ వర్క్ని తగ్గించి కంప్లీట్గా డిజిటల్గా అప్రూవల్స్ అయ్యేటట్టు ప్రతి దేశం కూడా చట్టాలు తీసుకురాగలిగితే, డిజిటలైజేషన్ తీసుకురాగలిగితే మనకి ఇప్పుడున్న చాలా హికప్స్ అన్నీ కూడా పోతాయి. దాని ద్వారా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు, ట్రేడ్ ఫినాన్స్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు, తద్వారా గ్లోబల్ ట్రేడ్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పేసి ప్యానలిస్టులు అంటున్నారు. సో దీంట్లో మీరు తెలుసుకోవాల్సిన పదాలు ట్రేడ్ అంటే మీనింగ్ ఏంటి, ట్రేడ్ ఫినాన్స్ అంటే మీనింగ్ ఏంటి, ట్రేడ్ ఫినాన్స్ గ్యాప్ అంటే మీనింగ్ ఏంటి, దానికి ఇండియా ఇస్తున్న సజెషన్స్ ఏంటి. సజెషన్ ఏంటంటే డిజిటలైజేషన్ చేయాలని, అన్ని దేశాలు కూడా ఎనేబులింగ్ లెజిస్లేషన్స్ తీసుకురావాలి అని. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. So second article of the day, SEBI pushes norms to ensure better disclosures, boost transparency. Very very important article. So SEBI యొక్క చైర్పర్సన్ ఒకసారి చూసుకోండమ్మా, మదబి పూరి ఈజ్ ది చైర్పర్సన్ ఆఫ్ SEBI. సో ఆర్టికల్లోకి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ SEBI మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. SEBI అనేది మనకి మొదట 1988లో ఫస్ట్ టైం 1988లో ఒక నాన్ స్టాట్యూటరీ బాడీగా వచ్చింది. నాన్ స్టాట్యూటరీ అంటే అర్థం ఏంటి, ఒక ఎనేబులింగ్ లెజిస్లేషన్ అప్పటికి లేదు, అంటే చట్టం లేదు. చట్టం లేకుండా త్రూ గవర్నమెంట్ నోటిఫికేషన్, త్రూ గవర్నమెంట్ రిజల్యూషన్, గవర్నమెంట్ తీర్మానంతో ఏర్పాటు చేసేసారు. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా 1988లో ఇది ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే మనకి 1992లో SEBI బికేమ్ ఏ స్టాట్యూటరీ బాడీగా మారిపోయింది. స్టాట్యూటరీ బాడీ అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ఏ స్టాట్యూట్ అంటే లా. ఏంట చట్టం, SEBI యాక్ట్ అనేది పార్లమెంట్లో చట్టం చేశారు. ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి SEBIని ఒక స్టాట్యూటరీ బాడీగా మార్చడం అనేది జరిగింది 1992లో. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఇనీషియల్గా నాన్ స్టాట్యూటరీ బాడీగా వచ్చింది 1988లో. మనకి 1991లో LPG రిఫార్మ్స్ తర్వాత ఇది ఒక స్టాట్యూటరీ బాడీగా రూపాంతరం చెందడం అనేది జరిగింది. సో SEBI యొక్క ప్రధానమైన SEBI యొక్క ప్రియాంబుల్ మీరు ఓపెన్ చేస్తే ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ SEBI ఏంటంటే టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్. అంటే ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్స్ అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని కాపాడడం, ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ని కాపాడడం అనేది SEBI యొక్క ప్రధానమైన ఆబ్లిగేషన్. సో దానికోసం స్టాక్ మార్కెట్స్ని, ఎక్స్చేంజెస్ని అన్నింటినీ కూడా SEBI రెగ్యులేట్ చేస్తుంది. దానికి సంబంధించిన అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడం అనేది SEBI యొక్క రెస్పాన్సిబిలిటీలో భాగం.
అయితే వీటిలో భాగంగా సెబీ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బూస్ట్ చేయడానికి, బెటర్ డిస్క్లోజర్స్ని ఎన్ష్యూర్ చేయడానికి సెబీ ఇప్పుడు నామ్స్ తీసుకొచ్చింది. ఏంటో నామ్స్ ఒకసారి గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో సెబీ ఏం చెప్తోందంటే, జస్ట్ లుక్ ఎట్ దిస్. వెడ్నెస్డే రోజు కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఏంటదే? టు ఇంప్రూవ్ డిస్క్లోజర్ నార్మ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ బై మ్యాండేటింగ్ దట్ లార్జ్ లిస్టెడ్ కంపెనీస్ మస్ట్ కన్ఫర్మ్ ఆర్ డెనై ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ రూమర్స్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ మెటీరియల్ బోర్డ్ డెసిషన్స్ డిస్క్లోజ్ దెమ్ టు ఎక్స్చేంజెస్ విత్ ఇన్ 30 minutes. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ మీద, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతున్న ఒక కంపెనీ మీద ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది అనుకోండి. ఆ కంపెనీ ఏదో పెద్ద ఇంకో కంపెనీని కొనేస్తుంది అని చెప్పేసి విపరీతంగా ఆ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది అనుకోండి. లేదా ఈ కంపెనీ ఎత్తేస్తారు, ఈ కంపెనీ మోసం చేస్తుంది అని చెప్పి ఇంకో రూమర్ స్ప్రెడ్ అయ్యి విపరీతంగా స్టాక్ ప్రైస్ పడిపోతుంది అనుకోండి. అలాంటప్పుడు ఈ కంపెనీస్ సైలెంట్గా కూర్చోకూడదు. ఈ కంపెనీస్ ఏం చేయాలి? సైలెంట్గా కూర్చోకూడదు. ఈ రూమర్ అనేది నిజమా కాదా? ఈ రూమర్ అనేది మీ మీద ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది, పాజిటివ్ రూమర్ కావచ్చు, నెగిటివ్ రూమర్ కావచ్చు. అది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళు సైలెంట్గా కూర్చుంటే రూమర్ స్ప్రెడ్ అయ్యి మార్కెట్లో చాలామంది అమాయకపు ఇన్వెస్టర్స్ నష్టపోతారు. సో అది నిజమా కాదా? యూ హ్యావ్ టు ఎయిదర్ కన్ఫర్మ్ ఆర్ డెనై. మీరు కన్ఫర్మ్ చేయాలి లేదా డెనై చేయాలని చెప్తాం. అలాగే చాలా ఇంపార్టెంట్ మెటీరియల్, అంటే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఇంపార్టెంట్ బోర్డ్ డెసిషన్స్ ఏమన్నా మీరు తీసుకుంటే వాటిని 30 minutesలోగా ఎక్స్చేంజెస్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి 30 minutes లాగా 30 minutes లోపు ఎక్స్చేంజెస్కి మీరు డిస్క్లోజ్ చేయాలి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడో చెప్పడం కాదు, వెంటనే చెప్పాలి అని చెప్తుంది. అయితే ఈ రూల్స్ ఎవరికి పెడుతుందంటే టాప్ 100 లిస్టెడ్ కంపెనీస్కి. మనకి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన టాప్ 100 కంపెనీస్కి చెప్తుంది, యూ హ్యావ్ టు వెరిఫై, కన్ఫర్మ్ ఆర్ డెనై ఎనీ మార్కెట్ రూమర్స్. ఈ రూమర్స్ని మీరు కన్ఫర్మ్ చేయాలి అని చెప్పి క్లియర్గా చెప్పింది. దిస్ వుడ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ October 1st. ఈ రూల్ ఎప్పటి నుంచి వస్తుంది? October 1st నుంచి వస్తుంది. అండ్ టాప్ 250 కంపెనీస్కి April 24th నుంచి ఈ రూల్ అప్లై అవుతుంది. అంటే అన్ని కంపెనీస్కి వస్తుంది. ఫస్ట్ 100 కంపెనీస్కి October 1st నుంచి అప్లై అవుతుంది. టాప్ 250 కంపెనీస్కి April 2024 నుంచి ఈ రూలు అప్లై అవుతుందని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అర్థమవుతుంది కదా? చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకో మాట ఏం చెప్పిందంటే, సెబీ has also allowed private equity firms to own stakes in asset management companies that operate mutual funds. మ్యూచువల్ ఫండ్స్ని ఆపరేట్ చేసే కంపెనీస్ని మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాం. AMC, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా ఆపరేట్ అవుతుందమ్మా? ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర ది పూల్ మనీ. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు స్టాక్ మార్కెట్లో పెట్టాలని ఉంది, కానీ నాకు ఎందులో కొనాలో తెలియదు. నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేసేదే మ్యూచువల్ ఫండ్. నా దగ్గర కొంత మనీని, ఇంకో దగ్గర ఇట్లాంటి వాళ్ళందరూ మనం మ్యూచువల్ ఫండ్కి డబ్బులు పే చేయొచ్చు. వీళ్ళు మన దగ్గర కలెక్ట్ చేసుకున్న మనీ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆయన ఏ కంపెనీస్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆయన టీం అంతా రీసెర్చ్ చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారు. ఇలా మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని ఈ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసి ఫండ్ని మేనేజ్ చేస్తారు. ఈ పూల్ ఆఫ్ కంపెనీస్ పెరిగితే ఓవరాల్ ఫండ్ పెరుగుతుంది. మనం ఎంత పెట్టామని దాని ప్రకారం మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఇవి తగ్గిపోతే ఓవరాల్గా మనం కూడా నష్టపోతూ ఉంటాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ని రన్ చేసే కంపెనీస్ని మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫర్మ్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో స్టేక్, అంటే ఈ అసెట్ మేనేజ్మెంట్ దే కెన్ పర్చేజ్ సమ్ స్టేక్ ఇన్ దీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అది ఇప్పుడు తీసుకొచ్చిన ఒక ఎలవెన్స్. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఓకేనా? రైట్. ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, వీళ్ళు ప్రైవేట్లీ హెల్డ్ బిజినెసెస్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు అని అర్థం. సో ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అంటే ఏంటో కూడా ఒకసారి తెలుసుకోండి అమ్మా. ఇవన్నీ ఈ కీవర్డ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ ఈక్విటీ, అలాగే వి యూజ్ అనదర్ వర్డ్ కాల్డ్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్. వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ అంటారు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక స్టార్టప్ ఉందనుకోండి. సో దేర్ ఈజ్ ఏ కంపెనీ. ఈ కంపెనీ ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి.
కంపెనీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు గ్రో అవ్వడం కోసం వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి. అలాంటి ఎర్లీ స్టేజ్లో ఉన్న కంపెనీస్కి ఫండ్స్ ఇచ్చే వాటిని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అని చెప్పి అంటారు. అంటే ఎర్లీ స్టేజ్లో ఉండేవి. అలా కాకుండా ఈ కంపెనీ మెచ్యూర్ స్టేజ్లో ఉంది, అంటే కంపెనీ ఆల్రెడీ ఎదిగింది, పెద్దదైంది, కానీ సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోవచ్చు, లేకపోతే పెద్దదవుతున్న సరిగ్గా రన్ చేయలేకపోవచ్చు. ఇట్లాంటి కంపెనీస్లో పెట్టుబడి పెట్టే వాటిని ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ అంటాం. వెంచర్ క్యాపిటల్కి ప్రైవేట్ ఈక్విటీకి డిఫరెన్స్ ప్రధానంగా ద లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే మెచ్యూర్ కంపెనీస్ ఎప్పుడో పెట్టినవి అలాంటి వాటిలో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ జనరల్గా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తాయి, స్టార్టప్స్లో పెట్టుబడి పెడతాయి. అల్టిమేట్గా ఇద్దరు గోలు ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామో వాళ్ళు ఇంకా పెద్దదవ్వాలి, సో వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరగాలి, వీళ్ళకి ప్రాఫిట్ రావాలి. ఆబ్జెక్టివ్ అదే, అందులో మారదు. కానీ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఎర్లీ స్టేజ్లో ఉన్న కంపెనీస్లో పెడుతుంది, ఇది మెచ్యూర్ స్టేజ్లో ఉన్న కంపెనీస్లో పెడుతుంది. సో అట్లాంటి ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ ఇప్పుడు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో, అంటే మ్యూచువల్ ఫండ్స్ని రన్ చేసే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టవచ్చు అని సెబీ వాళ్ళు ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. అది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. 2 సారాంశాలు మనం చూడాలి ఇక్కడ. సో టాప్ 50 కంపెనీస్కి ఏప్రిల్ 24 నుంచి, టాప్ 100 కంపెనీస్కి అక్టోబర్ 1 నుంచి ఒక రూల్ పెట్టడం అనేది జరిగింది. ఏంటి, ఏదైనా రూమర్స్ వస్తే ఇమీడియట్గా మీరు కన్ఫర్మ్ చేయాలి, ఓకేనా, సైలెంట్గా ఉండకూడదు అని అర్థం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంపిటీషన్ లా అమెండెడ్ టు టైటన్ స్క్రూటినీ ఆఫ్ బిగ్ టెక్ ఫర్మ్స్. అసలు ఈ కాంపిటీషన్ లా కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇది ఏంటి, అమెండ్మెంట్స్లో ఏం చేశారు, ప్రధానంగా ఏం జరిగాయి అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి ఇండియాలో 2002లో కాంపిటీషన్ యాక్ట్ 2002లో తీసుకొచ్చారు. కాంపిటీషన్ యాక్ట్ 2002 ఎందుకు తీసుకొచ్చారు దీన్ని అంటే, కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ని కిల్ చేసి ప్రిడేటరీ ప్రైసింగ్ అంటాం, అంటే ఎవరు అందుకోలేనంత తక్కువ ప్రైస్ పెట్టి ఈలోపు మిగిలిన కాంపిటీషన్ అంతా ఎత్తేసేలాగా చేసి వాళ్ళు అది రన్ చేయలేక, అంత తక్కువగా ఆఫర్ చేయలేక లాసుల్లోకి వెళ్ళిపోయి కంపెనీలు ఎత్తేస్తే తర్వాత వీళ్ళు ఇంకా కొంతమంది ప్లేయర్స్ మార్కెట్లోంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పెద్ద కంపెనీస్ చేతిలోకి ఎంటైర్ మార్కెట్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా కొన్ని పెద్ద కంపెనీస్ చిన్న కంపెనీస్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అంటే కాంపిటీషన్ని థ్రాటిల్ చేసి తగ్గించి మార్కెట్ని తమ గుప్పెట్లో చేసుకునే ప్రయత్నాలు కంపెనీస్ చేస్తాయి. ఇట్లాంటి యాంటీ కాంపిటేటివ్ పాలసీస్ని, పరిస్థితుల్ని ఆపడం కోసం, వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఈ కాంపిటీషన్ యాక్ట్ 2002 పార్లమెంటు తీసుకురావడం అనేది జరిగింది. ఇది తర్వాత 2007లో ఒకసారి, 2009లో ఒకసారి, ఇప్పుడు 2022లో ఒకసారి, అంటే ఇప్పుడు 23 ఇప్పుడు అప్రూవ్ అయింది. అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. అమెండ్మెంట్స్ జరగడం జరిగింది. 2022లోనే బిల్లు పెట్టారు, ఇప్పుడు అప్రూవల్ అయిందనమాట. అమెండ్మెంట్ జరగడం జరిగింది. సో దీన్ని రెగ్యులేట్ చేయడానికి మరి కాంపిటీషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారని చెప్తున్నాను. మరి ఎవరు రెగ్యులేటర్? హూ ఈజ్ ద రెగ్యులేటర్? హూ ఈజ్ ద చీఫ్ కాంపిటీషన్ రెగ్యులేటర్ ఇన్ ఇండియా? బేస్డ్ ఆన్ దిస్ యాక్ట్ వీ హ్యావ్ అ రెగ్యులేటర్ కాల్డ్ CCI, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టాట్యూటరీ బాడీ అనే పదం ఎప్పుడు చూడగానే మీరు అనుకోవాల్సింది ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బేస్డ్ అనే స్టాట్యూట్ అంటే లా, ఒక చట్టాన్ని బేస్ చేసుకొని వచ్చింది, ఒక యాక్ట్ని బేస్ చేసుకొని వచ్చింది. సో పార్లమెంటు తయారు చేసిన, పార్లమెంటు అప్రూవ్ చేసిన ఒక చట్టాన్ని బేస్ చేసుకొని వచ్చింది. ఏంటో చట్టం? ఈ చట్టం. అందుకే దీన్ని మనం స్టాట్యూటరీ బాడీ అని చెప్పి అనొచ్చు. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కిందకు వస్తుంది. సో MCA, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ ఇప్పుడు ఎవరంటే మనకి నిర్మలా సీతారామన్. ఫినాన్స్ మినిస్టర్, కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ కూడా నిర్మలా సీతారామనే. సో ఇది CCI కదా. CCI ఈజ్ ఏ క్వాసై జుడిషియల్ బాడీ. క్వాసై జుడిషియల్ అంటే దీనికి సెమీ జుడిషియల్ అన్నట్టు అనమాట. సో దీనికి జుడిషియల్ పవర్స్, అంటే ఇది పెనాల్టీస్ విధించవచ్చు, శిక్ష విధించవచ్చు, ఈ పవర్స్ కూడా దీనికి ఉంటాయి. కాంపిటీషన్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేలాంటి కార్యక్రమాలని ఆపడానికి ఇది ప్రయత్నం చేస్తుంది. మార్కెట్ కాంపిటీషన్ మెయింటైన్ అయ్యేలాగా ఎంకరేజ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే చూడండి, కన్జ్యూమర్కి బెనిఫిట్ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ దేర్ ఆర్ మోర్ ప్లేయర్స్. మీరు ఇప్పుడు UPSC ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఏదో ఒక్క ఇన్స్టిట్యూటే నడుస్తుంది కంట్రీ అంతా అంటే వాడు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అలా మీకోసం ఒక 20, 30, 40, 50 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, యూ హ్యావ్ ఎ చాయిస్. ఒకరితో ఒకరు పోటీ పడతారు, మీకు మంచి సర్వీసెస్ ఇవ్వాలనుకుంటారు. కాంపిటీషన్ ఎప్పుడు కూడా ఇట్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్
అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. ఆ రకంగా అందరికీ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. అదనమాట స్టోరీ ఇక్కడ. సో ఇది CCI కదా. ఇప్పుడు 2022 కాంపిటీషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ఏమున్నాయి అనేది మనం చూద్దాం. 2022 బిల్ ఇప్పుడు అప్రూవ్ అయింది. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏంటనేది మనం ఒకసారి ఒక 2-3 ప్రావిజన్స్ని ఇక్కడ మనం చూద్దాం. కాంపిటీషన్ యాక్ట్ 2022, కాంపిటీషన్ యాక్ట్ 22 అమెండ్మెంట్స్. ఈ అమెండ్మెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది కొత్త చట్టం ఏం కాదు, ఆల్రెడీ ఉన్న చట్టానికి చేసిన అమెండ్మెంట్ అనమాట. సో ఈ అమెండ్మెంట్లో మొదటిది ఏంటి అంటే, సో గమనించండి ఇక్కడ మొదటిది ఏంటి అంటే కాంబినేషన్స్. అండర్స్టాండ్ దిస్ వర్డ్ కాల్డ్ కాంబినేషన్స్. కాంపిటీషన్ పరిభాషలో కాంబినేషన్ అంటే మీనింగ్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ కలిసిపోవడం, దాన్ని మెర్జర్ అంటాం. ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీని కొనేయడం, దాన్ని ఎక్విజిషన్ అంటాం. మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ జరిగి అంటే ఒక 2 కంపెనీస్ చేతులు కలిపేసి, లేదా ఒక పెద్ద కంపెనీ చిన్న కంపెనీ చేతులు కలిపేసి వేరే వాళ్ళని, అర్థమవుతుందా? మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ జరిగేటప్పుడు ఇఫ్ ద వాల్యూ ఈజ్ మోర్ దాన్ 2000 crores, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ మోర్ దాన్ 2000 crores, ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ CCI అప్రూవల్కి వెళ్తాయి. దే విల్ గో ఫర్ ది అప్రూవల్ ఆఫ్ CCI. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరికి అప్రూవల్కి వెళ్ళాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ట్రాన్సాక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. ఈ అప్రూవల్కి CCIకి ఇంతకుముందు 210 days టైం ఉండేది. ఇప్పుడు వీళ్ళు 150 డేస్లోగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఒపీనియన్ ఇవ్వాలి. అప్రూవల్ ఇవ్వడమా లేదనేది చెప్పాలన్నమాట. ఓకేనా? ఒకటి, ట్రాన్సాక్షన్ వాల్యూ 2000 crores పైన ఉంటే CCI అప్రూవల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఏం చెప్పారంటే, ఇందులో ఇన్వాల్వ్ అయిన మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యుములేటివ్ టర్నోవర్, ఓవరాల్గా వాటి యొక్క క్యుములేటివ్ టర్నోవర్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 3000 crores, అది 3000 crores పైన టర్నోవర్ ఉన్నప్పుడు కూడా CCI స్క్రూటినీకి వెళ్తాయి. లేదా వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ క్యుములేటివ్ అసెట్స్ అనేవి ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 1000 crores, అసెట్స్ అంటే వాటికి ఉన్న నికర ఆస్తులు, ఈ ఆస్తులు అనేవి 1000 crores పైన ఉన్న, టర్న్ ఓవర్ 3000 crores పైన ఉన్న, ట్రాన్సాక్షన్ వాల్యూ 2000 crores దాటినా అది CCI అప్రూవల్కి వెళ్తుంది. 210 days లోపు చెప్పాలని ఇంతకుముందు ఉండేది, దాన్ని ఇప్పుడు 150 days లోపు CCI వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే, టర్న్ ఓవర్ అనే పదం మీరు చూడండి. ఇంతకుముందు పెనాల్టీ, CCI వాళ్ళు పెనాల్టీ వేసినప్పుడు, ఏదన్నా కంపెనీ పైన పెనాల్టీ వేసినప్పుడు పెనాల్టీ వాజ్ లిమిటెడ్ టు 10% ఆఫ్ టర్న్ ఓవర్ అని చెప్పి ఉండేది. 10% ఆఫ్ టర్న్ ఓవర్ అంటే కంపెనీ టర్న్ ఓవర్లో 10% వరకు వీళ్ళు పెనాల్టీ వేసే అధికారం CCIకి ఉండేది. అయితే కొన్ని గ్లోబల్ కంపెనీస్ ఉంటాయి, ఆ గ్లోబల్ కంపెనీస్ టర్న్ ఓవర్ లెక్కేసేటప్పుడు ఓన్లీ ఇండియా టర్న్ ఓవర్ చూడాలా లేదా గ్లోబల్ టర్న్ ఓవర్ చూడాలనేది క్వశ్చన్ మార్క్. ఇంతకుముందు ఏంటంటే, ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ ఇండియాలో ఎంత ఎర్న్ చేస్తుంది అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని పెనాల్టీ వేస్తామా, గూగుల్ వరల్డ్ వైడ్ ఎంత సంపాదిస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని పెనాల్టీ వేస్తామా అంటే, ఇంతకుముందు రిలవెంట్ మార్కెట్ అంటే ఇండియాలో ఎంత అని క్యాలిక్యులేట్ చేసేవారు, ఇప్పుడు గ్లోబల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ MNCస్కి ఇప్పుడు రిస్క్ పెరిగిపోతుంది. వాళ్ళు ఏవైనా తప్పులు చేస్తే CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళపైన చాలా పెద్ద పెనాల్టీ వేయొచ్చు. యాజ్ మచ్ ఎంత పెద్దదంటే, వాళ్ళ గ్లోబల్ టర్న్ ఓవర్లో మొత్తం వరల్డ్ వైడ్ మార్కెట్లో వాళ్ళు సంపాదిస్తున్నట్టు 10% వరకు పెనాల్టీ వేసే అధికారం ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీనివల్ల వచ్చేసింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇక్కడ కవర్ చేశాను. సో మిగిలినవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు. సో దిస్ ఈజ్ అబౌట్ కాంపిటీషన్ లా అమెండెడ్ టు టైటన్ స్క్రూటినీ ఆఫ్ బిగ్ టెక్ ఫర్మ్స్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా క్రాస్డ్ $71 billion ఇన్ ఫస్ట్ 10 months ఆఫ్ FY23. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇక్కడ ఇండియా మనకుంది, చైనా ఇక్కడికి ఉంది. ఇండియా ఇప్పుడు చైనాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసేది అనుకోండి, ఇండియా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తే ద మనీ ఫ్లో విల్ బి ఇన్సైడ్, ఇండియాకి మనీ వస్తుంది, మనీ అనేది మనకు వస్తుంది, విచ్ ఈజ్ పాజిటివ్. వెన్ చైనా ఈజ్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్ టు ఇండియా,
దెన్ ద మనీ ఫ్లో విల్ బీ నెగిటివ్. ఎందుకంటే ఇండియా విల్ హ్యావ్ టు పే కదా. చైనా వాళ్ళు మనకి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తే మన వాళ్ళు పే చేయాలి, మన వాళ్ళు చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తే చైనా వాళ్ళు పే చేయాలి. సో మన వాళ్ళు పే చేసేవన్నీ నెగిటివ్ ఎంటిటీస్ అవుతాయి, వాళ్ళు మనకి పే చేసేవన్నీ పాజిటివ్ ఎంటిటీస్ అవుతాయి. సో లెట్స్ సే దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై అనుకోండి, దిస్ ఈజ్ వై అనుకోండి. ఇఫ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ దెన్ వీ హ్యావ్ ట్రేడ్ డెఫిసిట్. ఎందుకంటే నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆర్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్ అని అర్థం. అలాగే ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఇంపోర్ట్స్ అనుకోండి, వీ విల్ హ్యావ్ సర్ప్లస్. బట్ ఇండియాకి చైనాతో ఏముంది? ట్రేడ్ డెఫిసిట్ ఉంది, విచ్ మీన్స్ వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ ఫ్రమ్ చైనా దాన్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. అర్థమవుతుంది? మనం ఎక్స్పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్ చేస్తుంది ఎక్కువ. $71 బిలియన్ డెఫిసిట్ ఉంది. అంటే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసిన దానికంటే $71 బిలియన్ ఎక్కువ మనం వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది కూడా ఫస్ట్ 10 months ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇంత ఉంది. రికార్డ్ నెంబర్ వచ్చేసి మనకి $73.31 బిలియన్. 2021-22లో మీకు గుర్తుంటే ఈ పీరియడ్లో వీ క్లాక్డ్ హైయెస్ట్ ఎవర్ ట్రేడ్ డెఫిసిట్ అనమాట. చాలా ఎక్కువ డెఫిసిట్ ఉండింది. దానికి ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చేసాం. ఫస్ట్ 10 నెలలు, ఇంకా 2 months ఉంది. 2 monthsలో దాన్ని దాటేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, IRDAI రిమూవ్స్ ప్రొడక్ట్ వైజ్ క్యాప్ ఆన్ కమిషన్స్. IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. Insurance Regulatory and Development Authority of India, which was founded in 1999. This is another statutory body. It is another statutory body. ఇది కూడా ఒక స్టాట్యూట్ని బేస్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకు వస్తుంది. ఇది ఒక చట్టాన్ని బేస్ చేసుకొని వచ్చిన బాడీ ఇది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతుంది. సో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రొడక్ట్ వైజ్ క్యాప్ ఆన్ కమిషన్స్. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇది కన్జ్యూమర్ అనుకోండి, ఎండ్ కన్జ్యూమర్. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ వారు రకరకాల పాలసీలు తీసుకొస్తారు, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొస్తారు. అయితే మనవాడు కన్జ్యూమర్ డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కునే సందర్భాలు చాలా తక్కువ. సో మధ్యలో మనకి ఇంటర్మీడియరీస్ ఉంటారు, అంటే బ్రోకర్స్ లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంటాం. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లేదా బ్రోకర్స్, వీళ్ళు ఈ పాలసీ గురించి కన్జ్యూమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి కన్జ్యూమర్తో పాలసీని కొనిపిస్తారు. కొనేటప్పుడు ఈ కంపెనీ వాడు ఏజెంట్కి కమిషన్ పే చేస్తాడు. ఈ కమిషన్ పైన ఇంతకుముందు లిమిట్స్ ఉండేవి. అంటే ఎంతకంటే పాలసీ ప్రీమియంలో ఎంతకంటే పే చేయకూడదని చెప్పేసి లిమిట్స్ ఉండేవి. ఇప్పుడు డెసిషన్ ఏంటంటే ఈ లిమిట్ అనేది రిమూవ్ చేసేసారు. అంటే కంపెనీ వాడు ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. ఇప్పుడు మామూలుగా జనరల్గా మనకి ఒక 15% వరకు ఇస్తారు, అప్ టు 15% వరకు కమిషన్ ఇస్తారు. ఇప్పుడు IRDAI వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల కమిషన్ ఎంతైనా ఇవ్వచ్చు. అయితే ఒక చిన్న లిమిట్ ఏం చేశారంటే చూడండి, ఇట్ హ్యాస్ టు బీ అండర్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లిమిట్స్, EOM లిమిట్స్ అని చెప్పి ప్రతి కంపెనీకి ఉంటాయి. ఇన్సూరెన్స్ బిజినెస్లో జనరల్ ఇన్సూరెన్స్కి 30% అని, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్లో మనకి 35% అని చెప్పి ఈ ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లిమిట్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఓవరాల్గా వీళ్ళకి ఇచ్చే కమిషన్లు ఎంత, మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, ఇట్లాంటివన్నీ కలిపి అనమాట. సో వీటన్నిటిని కలిపేసి మనం ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ ఎక్స్పెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లిమిట్స్లో భాగంగా ఇది కలిసిపోతుంది. ఆ లిమిట్లోనే వస్తుంది తప్పితే ఇండివిజువల్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎంతే కట్టాలి, దాంట్లో ఎంతే ఇవ్వాలి, 15% మించి ఇవ్వకూడదు, 10% మించి ఇవ్వకూడదు అన్న రూల్స్ తీసేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మీరు అడగొచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీస్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఎక్కువ కమిషన్ ఇవ్వచ్చు. ఇన్సూరెన్స్ కమిషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అని మీరు అడగవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్స్కి ఎక్కువ కమిషన్ ఇస్తే దే విల్ బి మోర్ మోటివేటెడ్ టు సెల్ దెమ్. కస్టమర్స్కి ఇంకా ఎక్కువ అమ్మడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు, కమిషన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. అయితే కస్టమర్స్కి ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువగా అమ్మడం వల్ల ఏంటి బెనిఫిట్ అని మీరు అడగొచ్చు. దేశంలో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అనేది పెరుగుతుంది. ఏమవుతుందమ్మా? ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అనేది పెరుగుతుంది, ఇన్సూరెన్స్ డెన్సిటీ అనేది కూడా పెరుగుతుంది. సో ఈ నిర్ణయం వల్ల ఏమవుతుందమ్మా? ఇన్సూరెన్స్ పెనెట్రేషన్, ఇన్సూరెన్స్ డెన్సిటీ పెరుగుతాయి అని చెప్పేసి ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళు అంటున్నారు. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటే అర్థం ఏంటి? దేశంలో ప్రజలందరూ పే చేస్తున్న టోటల్ ప్రీమియమ్స్ బై జీడిపి.
ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అని చెప్పేసి మనం అంటాం. అలాగే ఇన్సూరెన్స్ డెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అగైన్ ఇది కూడా టోటల్ ప్రీమియమ్స్, అంటే మొత్తం పాలసీ హోల్డర్స్ అందరూ కట్టే టోటల్ ప్రీమియం అనేది న్యూమరేటర్లో వేసి కింద పాపులేషన్ వేస్తే దేశం యొక్క పాపులేషన్ అంటే పర్ క్యాపిటా ప్రీమియం అనొచ్చు. యూ కెన్ సే పర్ క్యాపిటా ప్రీమియం అంటే పర్ హెడ్ ఎంత ప్రీమియం కడుతున్నట్టు. కొంతమంది ఎక్కువ కడతారు, కొంతమంది అసలు కట్టరు. ఆన్ అండ్ యావరేజ్ పర్ హెడ్ ఎంత ప్రీమియం కడుతున్నట్టు అని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటారు. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డాలర్ టర్మ్స్, డాలర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు ఇంటర్నేషనల్ కంపారిజన్కి వీలుగా ఉండేటట్టు. ఇండియాలో 2021లో తీసుకుంటే ఇండియాలో ఇన్సూరెన్స్ డెన్సిటీ వచ్చేసి $91 మాత్రమే ఉంది, విచ్ ఈస్ వెల్ బిలో గ్లోబల్ యావరేజ్. గ్లోబల్ యావరేజ్ అంతా $874. వరల్డ్ వైడ్ ఒక్కొక్కడు ఇన్సూరెన్స్ కోసం స్పెండ్ చేసేది ఆన్ అండ్ యావరేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళు కట్టేది $874 అయితే ఇండియాలో కేవలం $91. అంటే ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది అంత అండర్ పెనెట్రేటెడ్. చాలామందికి ఇన్సూరెన్స్ విలువ తెలియదు, ఇన్సూరెన్స్ని ఎక్కువగా వాడట్లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ పెనెట్రేషన్, ఇన్సూరెన్స్ డెన్సిటీ రెండు తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు IRDA వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల ఏజెంట్స్ విల్ బి మోర్ మోటివేటెడ్, ఇంకా ఎక్కువ మంది ప్రజలకి వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తారు. సో ప్రజలు కూడా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ పాలసీలు కొనే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ డెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుందనేది మార్కెట్ అంచనా వేస్తుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో నా ఎకానమీ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలంటే సెపరేట్గా ఎకానమీ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ ఫర్ UPSC, ఇండియన్ ఎకానమీ ఫర్ UPSC రికార్డెడ్, RBI గ్రేడ్ Bకి, గ్రూప్ 2కి, సర్వేకి సెపరేట్ క్లాస్ ఉంది. మీకు నచ్చింది మీరు జాయిన్ అవ్వచ్చు. రేపటిలోగా జాయిన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫీజులు అనేవి మీకు వర్తిస్తాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. టేక్ కేర్, బాయ్.